హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం లవ్ లో ఫెయిల్ అయ్యారని ఎక్కువ సూసైడ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటే ఏదో స్టూడెంట్స్ చిన్నపిల్లల బిహేవియర్ అని అనుకుందాం. అలా తీసుకుంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ పీపుల్స్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండి కూడా వీళ్ళు కూడా సూసైడ్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటి? దీన్ని ఆపాలంటే ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా మందికి తెలియదు ఏంటంటే ఏ వ్యక్తి కూడా కావాలని తెలిసి సూసైడ్ చేసుకోడండి. ఈ ఆలోచనలు వచ్చేసి బ్రెయినే చెప్పుద్ది అనమాట. ఇక నువ్వు వాళ్ళందరినీ ఫేస్ చేయలేవు, నువ్వు ఓకే క్లోజ్ చేసే చాప్టర్ క్లోజ్ అని చెప్పుద్ది అనమాట. సూసైడ్ చేసుకో అని చెప్పుద్ది అనమాట. ఇతను ఏముందంటే ఆ లూప్లో పడిపోయి ఇతనికి తెలియదు అనమాట. ఈ బ్రెయినే ఇతని చేత సూసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ హోల్ బాడీ బ్రెయిన్ కంట్రోల్లో ఉందండి. బ్రెయిన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. మరి ఇతను ఇంతకుముందు ఆల్రెడీ సినిమాల్లో కానీ రకరకాల సీరియల్స్లో కానీ న్యూస్ పేపర్లో స్టోరీస్లో కానీ మనుషులు ఎలా ఎన్ని రకాలుగా సూసైడ్ చేసుకున్నారు, ఏ ప్రాబ్లమ్స్ సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ చూశాడు కదా. ఇదంతా బ్రెయిన్లో రికార్డు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో బ్రెయిన్ ఆ రికార్డులో ఉన్న వాటిని పికప్ చేసి అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇతనికి తెలియదండి. బ్రెయిన్ ఆ నెగటివ్ లూప్లో తీసుకెళ్ళొద్దు అనమాట. దానివల్ల ఏమవుతుంది, బ్రతికున్న తల్లిదండ్రులకి మరి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు ఎంతకాలం సఫర్ అవుతారు, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అంటే నువ్వు చేసేటువంటి ఈ సిల్లీ యాక్ట్ వలన పేరెంట్స్ కానీ మరి భార్యాపిల్లలు కానీ ఇంకెవరైనా రిలేషన్స్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడతారు. లవ్ ఫెయిల్ అయింది పర్వాలేదు, కొన్ని కారణాల వల్ల అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి కాతే చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, అవునే కదా, మళ్ళీ ఇంకొకరు లవ్ చేయండి. సో వీళ్ళకి ఏంటంటే ఆ సమస్యను పరిష్కారం తెలియక ఓకే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఫుల్ఫిల్ కానప్పుడు ఈ లవ్లో వీళ్ళు ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారు. అవసరమే లేదండి. నేను ఒకటే చెప్తా, ఎవ్వరు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఓకే ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మీకు తెలియకపోతే మాలాంటి స్పెషల్ దగ్గరికి వస్తే ఆ పరిష్కారం మీకు నేర్పుతాము. మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. తర్వాత మీరు చెప్పారు బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి రియాలిటీలో ఉండరండి. ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాయండి, బిజినెస్ అన్న తర్వాత లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కొన్ని సంవత్సరాలు లాభాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు. ఈ రెండింటిని మనం యాక్సెప్టెన్స్ చేయగలిగితేనే బిజినెస్లో దిగాలండి. అంతేగాని ఒక సాలరీ ఎంప్లాయీ మాదిరిగా ఫిక్స్డ్ గా ఎవరి మంత్ రాదు కదా. ఓకే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తాము, కొన్నిసార్లు నష్టం రావచ్చు, కొన్నిసార్లు లాభం రావచ్చు కదా. సో కాబట్టి మేమేం చెప్తామంటే మీరు నష్టాలు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అది కూడా చెప్తానండి. ఈయన బాగా లాభాలు వచ్చినప్పుడు ఒక యూగో బిల్డప్ అవుతుందండి. నేను చాలా గొప్ప ఇంత బిజినెస్ డెవలప్ చేస్తానని చెప్పేసి ఆ వచ్చిన డబ్బులతో 10 కార్లు 10 ఇళ్ళు కొనేస్తానండి. కొనేసేసి లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడతాడు అనమాట. అందరూ పోగొడుతుంటారు. ఇప్పుడు అనుకోకుండా బాగా 2-3 ఇయర్స్ నష్టం వచ్చేసి ఇప్పుడు ఆ సంపాదించినవి కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఈగో హర్ట్ అవుద్ది కదా, ఆ ఫాల్స్ ఈగో. ఇప్పుడు బ్రెయిన్ చెప్పొద్దు అనమాట, మరి నువ్వు ఇంతకాలం 10 కార్లు తిరిగావు, ఇప్పుడు ఆటోలు ఎట్లా వెళ్తావు, రోడ్డు మీద నడిచి ఎట్లా వెళ్తావు, క్లోజ్ చేసే చంపేసే అని చెప్పొద్దు, చచ్చిపో అని చెప్పొద్దు. అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఆ లూప్లోకి వెళ్ళిపోయి బ్రెయినే అతని చేత సూసైడ్ చేయించుంది. మనం తర్వాత ఏమనుకుంటాము, డిబేట్లు పెడతారు టీవీల్లో, ఓ పాప ఇంత తిరిగితే అట్లా సూసైడ్ చేసుకుంటాడు అని. ఎవరు కూడా ఈ సూసైడ్స్ నివారించాలంటే ఏం చేయాలి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని విశ్లేషించట్లేదండి. ఆ చెప్పిన మళ్ళీ 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 చెప్పి దీనివల్ల ఇంకో నష్టం ఏంటంటే మిగతా వాళ్ళ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుందండి.